అందరికీ నమస్కారం. విజయవాడ కాజీపేట థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా మోటుమరి జంక్షన్ నుండి బోనకల్లు వరకు థర్డ్ లైన్ కమిషన్ అయింది. ఈ వీడియోలో పందిలపల్లి నుండి ఖమ్మం వరకు జరుగుతున్న 3వ రైల్వే లైన్ పనులను చూద్దాం.
సో ఆల్మోస్ట్ ఖమ్మం సిటీ అవుటర్స్ వరకు ట్రాక్ లేయింగ్ అయిపోయింది. ఇక్కడ నుండి మనకి ఇంకా స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఈ యార్డ్ రీమోడలింగ్ వర్క్స్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రీసెంట్గా పందిలపల్లి నుండి ఖమ్మం వరకు కూడా థర్డ్ లైన్ కమిషన్ చేయడానికి ఎన్ఐ వర్క్స్ ప్రోగ్రామ్ రిలేటెడ్ ట్రైన్ క్యాన్సిలేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ అది మళ్ళీ పోస్ట్ పోన్ అని కూడా విన్నాను. సో అది ఒక ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ ఫిబ్రవరి సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్లో కానీ ఈ వర్క్స్ సంబంధించిన నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ మరియు ఇంటర్లాకింగ్ వర్క్స్ జరుగుతాయి. వీటి కోసం కొన్ని ట్రైన్స్ని రద్దు చేస్తారు. సో అది ఇంకా పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు. చూద్దాం ఏ వారంలో పెడతారనేది. ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి సెకండ్ కానీ థర్డ్ వీక్లో జరగాలి, కానీ మళ్ళీ దాన్ని ప్రీపోన్ చేశారు. మళ్ళీ అది క్యాన్సిల్ అయిందని విన్నాను. సో మోస్ట్లీ మనకి ఫిబ్రవరి మిడ్ ఆర్ ఎండ్ కల్లా పందిలపల్లి ఖమ్మం సెక్షన్ కూడా కమిషన్ అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఖమ్మంలో చాలా వరకు ఈ యార్డ్ రీమోడలింగ్ అనేది జరగాల్సి ఉంది. సో ఇది మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ ఏదైతే ఉందో ఖమ్మం నుంచి దోర్నకల్ సెక్షన్ కమిషన్ చేసినప్పుడు వాటిని కంప్లీట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే జస్ట్ ప్రిలిమినరీ వర్క్స్ అయితే స్టార్ట్ అయింది ఖమ్మం స్టేషన్లో. ఈ సెకండ్ ప్లాట్ఫామ్ అవతల ఏదైతే ఉందో అటువైపు ఉన్న ట్రాక్స్, ఈ గూడ్స్ అన్లోడింగ్ ఇవన్నీ తీసేస్తున్నారు. నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు వీళ్ళు ఓహెచ్ఈ వైర్ రిలేటెడ్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిమూవ్ చేస్తున్నారు. దాని తర్వాత నాకు నా ఫ్రెండ్ కొన్ని పిక్స్ షేర్ చేశాడు. అందులో టోటల్ థర్డ్ ప్లాట్ఫామ్ మరియు అటువైపు ఉన్న ట్రాక్స్ అంతా ఫుల్గా డిస్మాంటిల్ చేసేసారు. ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. మోస్ట్లీ సెకండ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా విడ్త్ వైజ్ ఇంకా పెంచుతారని విన్నాను. సో కొన్ని రోజులయ్యాక మనకే తెలిసిపోతుంది కదా ఎంత జరుగుతున్నాయి అనేది, ఇంకొక ప్లాట్ఫామ్ వస్తుందా రాదా అనేది. ఈ పిక్స్లో మీరు గమనిస్తే ఇటువైపు థర్డ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి ఉన్న ట్రాక్స్ అన్నీ తీసేశారు. ఓహెచ్ఈ వైరింగ్ కూడా తీసేశారు. సో ఫర్దర్గా మళ్ళీ అప్డేట్ చేస్తాను ఈలోపు. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.